నమస్కారం, నా పేరు శివ. అందులో ఉన్నారు ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో ఈపీఎఫ్ ఖాతాదారికి మరొక ఇంపార్టెంట్ విషయాన్ని తెలియబోతున్నమాట. అయితే వీడియోలోకి వెళ్ళే ముందు ఇలాంటి విషయాలు మీరు మరిన్ని తెలుసుకుంటే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అంటే యాప్ చేసి మన సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అండ్ అంతేకాకుండా లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు పిఎఫ్ సంబంధించిన మీకు ఏ విధమైన సలహా కావాలన్నా, ఏదైనా సందేహం ఉన్నా మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వచ్చు. మా వాట్సాప్ నెంబర్ వీడియో కింద మీరు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసాము. పెయిడ్ సర్వీస్ ఉంది, వాట్సాప్ ద్వారా మాత్రం మమ్మల్ని అయితే కనెక్ట్ అవ్వండి. అయితే ఈ వీడియోలో చాలా మంది ఫైనల్ సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు కదా. ఫైనల్ సెటిల్మెంట్ చేసే చోట మనకి ఈపీఎఫ్ అనేది ఒక చిన్న అప్డేట్ అయితే తీసుకొచ్చింది అనమాట. ఇంతకుముందే మీరు చెప్పాను, ఈ ఫామ్ 121 ఏదైతే ఉందో ఇది మనము ఆన్లైన్లోనే మనం చక్కగా దాన్ని ఫిల్ చేయొచ్చండి. మనము దాన్ని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ దాన్ని ఫిల్ చేసి ఓకేనా మళ్ళీ అప్లోడ్ చేయడం, ఇలాంటి ఆప్షన్ అయితే ప్రజెంట్ అయితే లేదు. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లు ఆన్లైన్లో ఆప్షన్ ఇస్తారు. ఆన్లైన్లోనే మనము ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి, ఈకేవైసీ చేయాలి ఓకేనా. అంటే ఆధార్ ఓటీపీ ద్వారా వేరే కేవైసీ అనేది చేసుకోవాలని చెప్పాను కదా. అదేది మనకి అందుబాటులోకి అయితే వచ్చేసింది అనమాట. దాని గురించి మీకు ఇక్కడ చూపించబోతున్నాను. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. పూర్తిగా ఒక వీడియో చేస్తుంది దీని మీద ఓకేనా. అండ్ మీరు చెక్ చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఫామ్ 19 సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఎవరికైనా పాన్ వెరిఫై లేదా ఆపరేటివ్లో ఉంటేనే ఇది ఓపెన్ అవుతుందన్నమాట. నేను కొన్ని ఐడీస్ చెక్ చేశాను. మీ పాన్ వెరిఫై అండ్ ఆపరేటివ్లో లేకపోతే కనుక ఒకసారి మీరు మళ్ళీ అప్డేట్ చేయండి. ఓకే, మీరు చెక్ చేసుకోవచ్చు. ఎట్లా ఉంటేనే మనకైతే ఓపెన్ అవుతున్నట్టుంది ప్రస్తుతానికి అయితే. ఇక్కడ డూ యూ విష్ టు ఆప్ట్ ఫ్రమ్ ఫామ్ 121 అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆప్షన్ ఎంచుకుంటారా లేదని చెప్పేసి ఎస్ అని చెప్పి క్లిక్ చేస్తే ఓకేనా ఇట్లా చూపిస్తుంది. అంటే మీకు ఒక చెక్ బాక్స్ ఉంటుంది. ఈ చెక్ బాక్స్ క్లిక్ చేస్తేనే మనకు ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఓకేనా, ఫామ్ 121 ఇట్లా ఇంతకుముందు మనకి ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే ఉంటుంది. మనకి పర్టికులర్స్ అనేవి ఉంటాయి, బట్ మనకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఓకేనా, డీటెయిల్స్ ఆఫ్ ద డిక్లరెంట్ మనకు సంబంధించిన డేటా అంతా కూడా ఆటోమేటిక్గా మనకి తీసేసుకుంటుంది. ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు అనమాట. మన పిఎఫ్ డేటాలో ఎలాగైతే ఉంటుందో డేటా అంతా కూడా ఆటోమేటిక్గా తీసుకుంటుంది. ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి కూడా అవకాశం అయితే ఉండదన్నమాట. ఈ విషయాన్ని మీరు గమనించాలి ఓకేనా. అట్లా కొంచెం కిందకి వెళ్తే కనుక మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. ఓకే, ఈ ట్యాక్స్ సంబంధించిన పర్టికులర్స్ అన్ని కూడా ఇక్కడ కనిపిస్తాయి అనమాట. ఇంతకుముందు మీరు 15G అంటే ఫామ్ 121 ఏమైనా అప్లోడ్ చేస్తే ఎన్నిసార్లు చేశారు, ఈ పర్టికులర్స్ అన్ని కూడా క్లియర్గా ఉంటాయి అనమాట. అట్లాగే ఇంతకుముందు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే కనుక ఈ ప్రీవియస్ 2 సంవత్సరాలకు సంబంధించినవి అవి ఇక్కడ ఫిల్ చేయాలి. ఇట్లా మనకి ఫామ్ ఎలా అయితే ఉంటుందో సేమ్ అలాగైతే ఇక్కడైతే కనిపిస్తూ ఉంది. ఇదంతా మనం ఫిల్ చేసి కింద మనకి కేవైసీ చేసుకోవాలన్నమాట తప్పనిసరిగా. ఇప్పుడు మనం ఈ కేవైసీ చేస్తాం కదా, ఇప్పుడు ఈ నామినేషన్లో సేమ్ ప్రాసెస్ అనమాట. ఈ నామినేషన్లో ఈ కేవైసీ ఎట్లయితే చేస్తామో అదే రీతిలో కూడా ఇక్కడ మనం ఆధార్ ఓటీపీ వెరిఫై చేసుకుంటే ఆటోమేటిక్గా ఫామ్ సబ్మిట్ అయిపోద్ది, ఇంకేం చేయక్కర్లేదు. ఓకే, ఇట్లా మనకి ఈ ఫామ్ అయితే ఇక్కడ మనకి ఇచ్చారు. ఫ్యూచర్లో నేను దీనికి సంబంధించిన వీడియో చేస్తాను. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండండి. ప్రస్తుతానికి అయితే మనకి ఫామ్ 121 ఎంచగ్గా ఎక్కడ ఇచ్చేసారన్నమాట. మనం ఏమీ ఫిల్ చేయక్కర్లేదు అనమాట. ఇంతకుముందు మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే దానికి సంబంధించిన ప్రీవియస్ 2 years అనేవి ఇక్కడ మనం ఇచ్చుకోవాలి. అండ్ దాంతోపాటు కొంత డేటా అనేది మనం ఎంత తీస్తున్నాము ఏంటి, మన ఫైనాన్షియల్ ఇయర్లో ఎంత అమౌంట్ ఉంది దాన్ని ప్లస్ ఇది యాడ్ చేసి మనకి ఎంత వస్తుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఇక్కడ ఇస్తే సరిపోతుంది అనమాట. సబ్మిట్ చేస్తే సరిపోతుందండి. ఈ విధంగా మనకి ఫామ్ 121 అనేది ఆన్లైన్లో వచ్చేసింది. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, చూసారు కదా, ప్రతి ఒక్కరికి విషయం తెలియాలని ఉద్దేశం చెప్తున్నారు. ఇదండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీ నచ్చితే కింద లైక్ చేసి మనం సపోర్ట్ చేయండి. అలాగే ఇలాంటి విషయాలు మీరు మళ్ళీ వీడియో కింద సబ్స్క్రైబ్ ఉంది అంటే యాప్ చేసి మనం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉంటే అడవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.